గుంటూరు సత్యసాయి స్పిరిచువల్ సిటీలో ఏర్పాటు చేసిన గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళనంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎప్పుడు పేపర్లు రిసీవ్ చేసుకోవాలన్నా లేకపోతే ఎప్పుడైనా కంప్లైంట్ పెట్టాలంటే కూడా మళ్ళీ పోస్ట్ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్లు పెట్టిన రోజు ఆ రోజు టెలికమ్యూనికేషన్ సెక్టర్లో పెద్ద ఎత్తున మనకి ఎక్కడ కూడా ఇలాంటి కమ్యూనికేషన్ ఉండేది కాదు. ప్రతి ఒక్కరికి ఏ వార్త అందించాలన్నా ఏ పార్సల్ తేవాలన్నా ఆ రోజు ఇండియా పోస్టే మెయిన్ ఆధారం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి గ్రామీణ డాక్ సేవకులకు అందరికీ మనస్ఫూర్తిగా మీరు అందించిన దేశ సేవలు దేశ చరిత్రలో చిరస్థాయిగా మిగులుతాయని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మీ మంత్రి గారు ఐఎమ్ వెరీ హ్యాపీ, జ్యోతిరాదిత్య సింధియా గారు ప్రొఫైల్ చూస్తే టుడే ఐ హావ్ సీన్ హిమ్ ఫస్ట్ టైం. వెరీ ఫోర్సబుల్ మెసేజ్, very effective message, and also is highly qualified. He had a high school graduation education Doon School, then he went to Stanford, from there Harvard. Generally anybody will go to Harvard one degree, that is big degree. If anybody will go to Stanford, that is also big degree. Both Stanford and Harvard graduation, only one man got it, that is your minister, Jyotiraditya. And also is a royal family. You have to understand this. Being a royal family, to go to Stanford and also Harvard is impossible. There is a complacency. That is his determination. I am very happy. His grandmother, Rajamata of Gwalior, I worked with her. She is very close to our leader, Sri Nandamori Taraka Ramarao garu అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. At that time, we used to work with her. She is a Gwalior Rajamata, and also character, dignity, and also that majesty, we have seen her. After that, his father, Madhavrao Scindia, I had a good occasion with him. I worked with him. I loved him. He is very simple, upright, and also honest to the core. That is his legacy. I am very happy. As you rightly mentioned, Scindia village is in Andhra Pradesh. Now it is part of Visakhapatnam city itself. Just now my people shown me that village. It is part of Gajuvaka. There is a road also, Gajuvaka to Scindia road, and also there is a hospital. I am very happy. Very soon my friend will go there and visit that road and travel in that road. That is your legacy your forefathers has given for you, and also they contribute for Andhra Pradesh. If you see all these things, today there is a little short time for me. Again, he has to go to Delhi by evening 9 p.m. ఈ రోజు మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నాకు ఎక్కడ లేనటువంటి ఒక నమ్మకం వచ్చింది. టెక్నాలజీ ఎంత పెరిగినా నేను టెక్నాలజీని ఎప్పుడు ప్రమోట్ చేస్తానే ఉంటాను. ఒకప్పుడు ఐటీని ప్రమోట్ చేశాం. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని మీరు చూస్తే దేశంలోనే మోస్ట్ లివబుల్ సిటీ, హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ కు చిరునామా ఏదంటే తెలంగాణగా తయారైందంటే అది ఆ రోజు వేసిన ఫౌండేషనే సమైక్య ఆంధ్రప్రదేశ్ లో. ఈ రోజు మీ యొక్క వ్యవస్థను మనం ఒకసారి చూస్తే ఎక్కడా లేని వ్యవస్థ ఇది. అలాంటి ఈ వ్యవస్థ
150 సంవత్సరాలు చరిత్ర ఉంది. స్వాతంత్రం రాకమునప్పటి నుంచి పనిచేస్తున్నారు. ఈవెన్ దేశ స్వాతంత్ర పోరాటంలో పరోక్షంగా కీలక పాత్ర పోషించారు. స్వాతంత్ర సమర యోధుల మధ్య లేఖలు, పత్రికలు చేరవేయడం, వారెవరైనా అందించే ఆర్థిక సహాయాన్ని అందజేయడం, మనీ ఆర్డర్ ద్వారా అందజేయడం. ఆ రోజు బ్యాంకులు ఉండేటివి కాదు. మేము చిన్నప్పుడంతా కూడా ఎవరు డబ్బులు పంపించినా మనీ ఆర్డర్ ద్వారా పంపిస్తే అది అందించినటువంటి వ్యక్తులు ఇక్కడుండే గ్రామీణ డాక్ సేవకులేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో తర్వాత రాను ఆ రోజు నేను చూశాను. ఇప్పుడే మంత్రి గారు ఇక్కడ టెలికమ్యూనికేషన్ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఆ రోజు మీరు చూస్తే విలేజ్ లో అప్పుడప్పుడే టెలిఫోన్లు వచ్చాయి. కాఫర్ వైర్ ఉండేది. ప్రజలు దాన్ని కట్ చేసి మెల్ట్ చేసుకునేవాళ్లు. అంటే అమ్ముకుంటే దాని మీద ఎక్కువ లాభాలు వస్తాయని. అప్పుడు లైట్నింగ్ కాల్ ఉండేది, ఎమర్జెన్సీ కాల్ ఉండేది. లైట్నింగ్ కాల్ చేస్తే ఒక వారం రోజులు అయ్యేది. ఎమర్జెన్సీ కాల్ అంటే జీవితంలో ఎప్పుడు వచ్చేది కాదు. ఈ రోజు ఆ రోజు నేను ఒకటే చెప్పాను, మీ అందరికీ ఐడియా ఉంటుంది. అందరికీ సెల్ ఫోన్లు రావాలని కోరుకున్నాను. టెలికమ్యూనికేషన్ సెక్టర్ లో రిఫార్మ్స్ రావాలని కోరుకున్నాం.